నమస్తే, వెల్కమ్ టు వీనస్ కుడివాడ. ముందుగా హెడ్లైన్స్. రాజేంద్ర నగర్ బైపాస్ రోడ్డు ఇరువైపులా జరుగుతున్న నూతన డ్రైనేజీ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే వెనగళ్ల రాము అధికారులు సమన్వయంతో పనిచేస్తూ డ్రైనేజీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే. మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గోకర్కొండ బలరాం పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ నాయకులు, పురా ప్రముఖులు. బలరాం పుట్టినరోజు పురస్కరించుకుని బండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు. వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో ఈ నెల 10 నుండి జరగనున్న హనుమాన్ జయంతి ఉత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము హనుమాన్ జయంతి ఉత్సవాలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించిన ఎమ్మెల్యే రాము. రాజేంద్ర నగర్ బైపాస్ రోడ్డు పనుల అభివృద్ధి పనులను శాసనసభ్యులు వెనుగండ్ల రాము పరిశీలించారు. రోడ్డు నిర్మాణంతో పాటు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం జరుగుతున్న పనులు ఆయన స్వయంగా పరిశీలించి నాణ్యత లోపం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని, రానున్న వర్షాకాలం అయితే ఎక్కడ రోడ్ల మీద నీరు నిల్వ ఉండకుండా ఉండేలాగా డ్రైనేజీ నిర్మాణ పనులు జరగాలని ఎమ్మెల్యే రాము అధికారులకు సూచించడం జరిగింది. డ్రైనేజీ నిర్మాణ పనుల విషయంలో సమస్యలు తలెత్తకుండా ముందుగా సాగాలని, అలాగే ముందుకు వెళ్లే విధంగా ప్రజలు కూడా పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము కోరడం జరిగింది. మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్, R&B అధికారులు సమన్వయంతో పనిచేసి త్వరగా డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని తెలియజేశారు. ఈ డ్రైనేజీ నిర్మాణం జరగడం వల్ల ఈ ప్రాంతంలో నివసించే ఎన్నో కుటుంబాలకు మేలు చేకూరుతుందని ఆయన స్పష్టం చేశారు. గుడివాడ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తలెత్తుతున్న చిన్న చిన్న సమస్యలను సైతం పరిష్కరించుకుని ముందుకు సాగాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఆ ట్రైన్ నామ్స్ ప్రకారం చదువుతాం సార్. మాకేమీ ఇబ్బంది ఉండదు. మేము రోజు దాన్ని అడ్డం పెట్టుకునే కంటే ఒకసారి మేము కూడా దాన్ని ప్రిపేర్ అయిపోతాం ఒకసారి కదా. అయితే అవుతుంది ఆ పూట మేము చేసేద్దాం అనుకుంటే నామ్స్ ప్రకారమే వెళ్దాం. అదే చేయండి, ఎందుకంటే నీళ్ళు వెళ్తారు. నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ అండి. ఇప్పుడు ఉన్నది మరి 80 ఫీట్ల రోడ్ అండి. ఇది టోటల్గా 80 ఫీట్ల రోడ్లో మరి అటు మామూలుగా 40 డబ్బే చుట్టూ మనకి మీరు బాగానే ఉంది. మీ రేట్లు ఇక్కడ అందుకనే వాళ్ళకి వెళ్ళేసరికి ఇట్లా వచ్చింది. అదే డాక్టర్ పట్టరాట్లేదు. అంటే దాంట్లో ప్రాబ్లం ఏమవుతుంది చెప్తాను. ఎందుకంటే అది డ్రైనేజ్ లైట్లో ఉన్నది చెప్తాను, క్లారిటీ వచ్చింది. బేసిక్గా మధ్యలో వేసుకోవాల్సిన అవసరం ఉంది. అవి చేపించేయమంటారా, ఇలా కట్టేద్దామంటారా, మీరే డిసైడ్ చేయండి. నాకు ఇంకేమో బేసిక్గా ఒక్క అడిగే దానివల్ల వాటర్ అయితే ఆగో వచ్చే లాభం పెద్దది కానీ నష్టపోయేది ఎక్కువ. ఆయన మీరే చెప్పండి. కట్టేట్లేదు. గుడివాడ పండ్ల వర్తక సంఘం అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గోకర్కొండ బలరాం పుట్టినరోజు వేడుకలను అభిమానులు, మిత్రులు ఘనంగా నిర్వహించారు. పలుచోట్ల సేవా కార్యక్రమాలతో వేడుకలు జరిగాయి. గుడివాడ మార్కెట్ సెంటర్ వద్ద అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన బలరాం పుట్టినరోజు వేడుకలలో పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికులకు, బాటసారులకు వేసవి టవల్స్ పంపిణీ చేశారు. అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ను బలరాం కట్ చేశారు. పలుచోట్ల అభిమానులు ఏర్పాటు చేసిన కేక్ను బలరాం కట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు బలరాంను గజమాలలు, సాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వివిధ రాజకీయ పార్టీ నాయకులు, పట్టణ ప్రముఖులు మాట్లాడుతూ బలరాం చేస్తున్న సమాజహిత కార్యక్రమాలను కొనియాడారు. ఈ వేడుకలో గుడివాడ టీడీపీ అధ్యక్షులు పండా సాంబయ్య, విశ్రాంత్ IAS అధికారి కాకొల్లు భస్మాకర్రావు, జనసేన నాయకులు సందు పవన్, పాలంకి సారథి,
సాయిన రాజేష్, వేమూరి త్రినాథ్ మరియు పండ్ల వర్తక సంఘ సభ్యులు, పట్న పొర ప్రముఖులు పాల్గొన్నారు. మిత్రులారా, జన సైనికులారా, తెలుగుదేశం కార్యకర్తలారా, అందరికీ నా నమస్కారం. నాకు బలరాము ఒక 30 ఏళ్ల బట్టి తెలుసు. బలరాము మంచి లీడర్గా ఎదిగే సమయంలో నాకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం 2009 వరకు నేను చూశాను. అతనితో మాట్లాడటానికి కూడా టైం దొరికేది కాదు, అలాంటి వ్యక్తి ఆ రోజుల్లో. మరి మెల్లగా ఎందుకో వెనక్కి వెళ్ళాడు, మళ్ళీ ముందుకు వస్తాడేమని ఆశిస్తూ ఇంకా మంచి రోజులు రావాలని, అతని ఆరోగ్యం బాగుండాలని. అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, హ్యాపీ బర్త్డే, అండ్ ఐ బ్లెస్ గాడ్ ఆల్సో బ్లెస్సెస్ యూ. నా సోదరుడు బలరాము పుట్టినరోజు శుభాకాంక్షలు. యాక్చువల్ గా ఈ శుభాకాంక్షల కార్యక్రమం, ఈ పుట్టినరోజు కార్యక్రమానికి నేను అటెండ్ అవడానికి ముఖ్య కారణం బలరాం. ఈ పట్టణ యొక్క పేద ప్రజలు, మన పండ్ల వర్తకులు చాలా పేదవారు. వీళ్ళ గురించి అతను నిరంతరం వాళ్ళ యొక్క శ్రేయస్ కోసం పోరాటం చేశాడు. భవిష్యత్తులో కూడా ఆయన ఈ పండ్ల వర్తకులు, పేద ప్రజల తరఫున పోరాటానికి ఆయన పునరంకితమయ్యి మా యొక్క జనసేన పార్టీలోకి వచ్చి ఈ పార్టీని జవసత్వాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన పోరాటానికి ప్రత్యేకంగా ఈ ఫంక్షన్ కి నేను అటెండ్ అయ్యాను. ఈ సందర్భంగా మన భస్మాకర్ రావు గారికి, ఇంకా తెలుగుదేశం ప్రెసిడెంట్ గారికి, అందరికీ కూడా నా అభిమానులు తెలియజేస్తూ, ముఖ్యంగా పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఇవాళ ఈ దేశంలో ముందుకెళ్ళడానికి సంకేతం ఏంటంటే అంటే తమిళనాడులో విజయ్ ఎన్నికవటం, ఆయన ముఖ్యమంత్రి అవటం. దీని ప్రకారం పేద ప్రజలు, బలహీన వర్గాలు, బీసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో రాజ్యాధికారం వస్తుందని చెప్పి ఆయన నిరూపించాడు. అదే కూడా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారితో కలుపుకొని మిగతా ఎస్సీ, బీసీ వాళ్ళందరికీ కూడా రాజ్యాధికారం వస్తుంది. మనందరం కూడా భవిష్యత్తులో బాగా అభివృద్ధి చెందుతామని ఆశిస్తూ ఈ సందర్భంగా బలరాం గారికి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలుపుతూ అందరికీ నమస్కారం. ఈరోజు నా మిత్రుడు గోకరకొండ బలరాం పుట్టినరోజు కార్యక్రమాన్ని ఇంత ఘనంగా, ఇంత గొప్పగా పళ్ళ వర్తక యూనియన్ తరఫున ఈ మార్కెట్ సెంటర్ లో జరపడం చాలా సంతోషకరం. అలాగే ఈ కార్యక్రమానికి మాకు ఎంతో పెద్ద అయినటువంటి మా సార్ మా మధ్యకి రావడం, ఎందుకంటే మాకు చాలా గౌరవం. ఎందుకంటే బలరాం గారు పుట్టినరోజు కార్యక్రమంలో, ఎందుకంటే చాలా అతి తక్కువ కార్యక్రమాల్లో ఆయన పాల్పంచుకుంటారు. అలాంటిది ఈ కార్యక్రమంలోకి రావటం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ కార్యక్రమం కూడా నేను వచ్చాను. ఇప్పుడు ఈ బలరాం గారు అంటే ఈ పళ్ళ వర్తక యూనియన్ కి కావాల్సినటువంటి ఎటువంటి సమస్యలైనా గురువార పట్టణంలో నేనున్నానంటే నిలబడుతూ, అలాగే పేదరికంలో ఉన్నటువంటి పళ్ళ వర్తక సంఘాన్ని, ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగోకపోతే మెడికల్ గా కానీ, అలాగే అనుకోని పక్షంలో ఎవరన్నా చనిపోతే వాళ్ళకి లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ఆయన సొంత డబ్బుల్ని కట్టి పేద ప్రజలకు ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసేటువంటి మంచి ప్రెసిడెంట్. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ప్రెసిడెంట్లు ఎన్నుకున్నందుకు వాళ్ళకు కూడా చాలా గర్వకారంగా ఉంది. ఎందుకంటే పనిచేసే నాయకుడు కావాలి ఎవరికైనా. అలాగే కూటమి ప్రభుత్వంలో బలరాం గారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలయికల్లో కూడా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే మాతో ట్రావెల్ చేస్తూ మా పార్టీలన్నింటితో 3 పార్టీలతో కలిసి ఆయన ప్రతి కార్యక్రమంలో ఉంటాడు. ఎందుకంటే ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజలకి, స్నేహితులకి, అలాగే ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఇలాంటి పుట్టినరోజులు మరి కొన్ని 100 పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలియపరుస్తూ అందరికీ నమస్కారం. గుడివాడ పట్టణ మాజీ కౌన్సిలర్ గారు, పళ్ళ వర్తక సంఘం అధ్యక్షులు, మా ఆత్మీయ సోదరులు, ముఖ్యంగా గుడివాడ పట్టణ కాపు సామాజిక వర్గానికి ఒక దిక్సూచిలాగా వ్యవహరించేటువంటి వ్యక్తి గోకరకొండ బలరాం గారు. వారి జన్మదినోత్సవం సందర్భంగా
పళ్ళ వర్తకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్ కార్యక్రమానికి పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. బలరాం గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు రాజకీయాల్లో చాలా హైట్స్ ను చూసినటువంటి వ్యక్తి. ఆయన నేటి తర రాజకీయానికి చాలా ఇన్స్పైరింగ్ గా ఉండేటువంటి వ్యక్తి. ఎందుకంటే రాజకీయ పార్టీల క్లిష్ట పరిస్థితుల్లో ఎలా స్టాండ్ తీసుకోవాలో తెలిసినటువంటి వ్యక్తి. ఆయన నాయకులు ప్రజాప్రతినిధులు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరి పక్షాన్ని నిలబడాలి, ఎవరి పక్షాన్ని ఉండి పోరాటం చేస్తే గుడివాడ పట్టణ ప్రజానికానికి మంచి జరుగుద్దో బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఆయన అలాంటి వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క అభిమానులు, వారి యొక్క వర్తక సంఘం సంబంధించిన వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్పంచుకోవడం, వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మరొక ఆత్మలు, మాకు బాగా సన్నిహితులైనటువంటి భస్మాకర్ రావు గారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి, రాజకీయాల్లో బలరాం గారు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. అందరికీ నమస్కారం. ఈ రోజున పళ్ళ వర్తక సంఘ అధ్యక్షులు మా అన్నయ్య గోకరకొండ బలరాం గారి జన్మదిన వేడుకలు మార్కెట్ సెంటర్ వద్ద చాలా ఘనంగా నిర్వహించబడ్డాయి. మరి ఈ పుట్టినరోజు సందర్భంగా మద్యం పంపిణీ కార్యక్రమం, అట్లాగే పలు సేవా కార్యక్రమాలు మా పళ్ళ వర్తక సంఘం వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే కాకుండా నగరంలో పలు చోట్ల మా అన్నయ్య బలరాం గారి జన్మదిన వేడుకలు చాలా అద్భుతంగా నిర్వహించబడుతున్నాయి. మరి బలరాం గారి గురించి తీసుకున్నట్లయితే పళ్ళ వర్తక సంఘం వారికి ఏ ప్రాణహాని జరిగినా కూడా ఏదైనా యాక్సిడెంటల్ గా ఏమన్నా ప్రమాదం జరిగితే వాళ్ళకి ఇంటికి ఇన్సూరెన్స్ చెక్ తీసుకెళ్లి స్వయాన ఆయన అందించేటువంటి గొప్ప వ్యక్తి మా బలరాం గారు. మరి ఈ సందర్భంగా భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి. అలాగే రాజకీయ పరంగా కూడా ఆయన ఉన్నత శిఖరాలని చేరుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. మా పల్లబల్ల ప్రెసిడెంట్ అయిన మా అన్నగారు గోగరండ బలరాం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మా పల్లబల్లకి ఎంతో మందికి యూనియన్ తరఫున పోస్ట్ ఆఫీసు ఆర్థికంగా ఎవరైనా చనిపోతే వాళ్ళకి 25,000 రూపాయలు, అలాగే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన. ఇలాగే ఎన్నో పుట్టినరోజు చేసుకోవాలని మా యూనియన్ తరఫున ఆయన్ని కోరుకుంటున్నాం అండి. ఇక్కడ విచ్చేసిన జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు, అలాగే పండ్ల వర్తక సంఘ యూనియన్ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ రోజున గోకరకొండ బలరాం గారి జన్మదిన సందర్భంగా గుడివాడ మార్కెట్ సెంటర్ లో అత్యంత ఘనంగా పండ్ల వర్తక యూనియన్ టవల్ పంపిణీ, అలాగే మజ్జిగ పంపిణీ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన ప్రతి పుట్టినరోజు కాకుండా ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే నేనున్నా ముందున్నా అని చెప్పి అన్ని సేవా కార్యక్రమాల్లో ముందుండి పాల్గొంటారు. మొన్న జరిగిన వరదల్లో కూడా తులసి గారి పిలుపు మేరకు అక్కడ మునిగిపోయిన ప్రజలందరికీ 2-3 రోజులు ఆహార పొట్లాలు చాలా ఎక్కువ మందికి ఆయన ద్వారా పంచడం జరిగింది. ఆయన ఎక్కడ కష్టం ఉన్నా ప్రజలకి సేవ చేయడానికి ముందుంటారు. అటువంటి సీనియర్ నాయకులు మా పార్టీలోకి రావాలని మేము కోరుకుంటున్నాం. వస్తే బాగుంటుందని, రానున్న రోజుల్లో అది కూడా చూస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ తెలదు. ఆనాటి ప్రెసిడెంట్ రాజా రాఘవేంద్ర గారు వెళ్తా మనం బలరాం గారి నెత్తి మీద బండ పెట్టారు. ఆ బండ యూనియన్ ప్రెసిడెంట్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా పల్లపల్లి ప్రెసిడెంట్ వ్యాపారస్తులు ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేసిన అనుచరణ వస్తారు. దీంట్లో జీతం అనే రూపాయి ఉండదు ఆయనకి. ఆయన సొంత డబ్బులు కొన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటాడు. మా వ్యాపారస్తులకు ఇబ్బందులు వచ్చినా సరే అతను సొంత డబ్బులతో ఖర్చు పెడతారు తప్ప మీరేం చేయాలని నేను చేస్తానన్న మాట ఆలోచన విధానం అయిందే ఉండదు. మాలో ఒక్కడగా ఉంటాడు. ఏ నైట్ ఫోన్ చేసినా వస్తాడు, సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాడు. నెంబర్ 1 మాకు ప్రెసిడెంట్ గా ఆయన ఎప్పుడు అయినా ఉండాలి. మాకు వేరే వ్యక్తి మాకు అవసరం లేదు. మరి ముందుగా మా అన్న బలరాం గారికి 100 పుట్టినరోజు శుభాకాంక్షలు. మరి అన్నగారు సేవా కార్యక్రమంలో ముందుంటారు. ఎప్పుడు వచ్చి అడిగంగానే నేను ఉండాలని ముందుకు వచ్చిన పళ్ళగొట్టు వ్యాపారస్తులందరూ కూడా మరి ఇన్సూరెన్స్ చేసి అది గొప్ప విషయం. ఆయన పెద్ద మనసు. వాళ్ళందరికీ అందగా ఉండి వాళ్ళకి ఇన్సూరెన్స్ చేసి అన్నగారు ఒక యూనియన్ నాయకులుగా కాకుండా ఒక ప్రజా నాయకులుగా అందరి ముందు మాకు ఎంతో సార్లు కనపడ్డాడు. ఆ పుట్టినరోజు బాగా జరగాలని మరి కోరుకుంటున్నాను. ఈ రోజు మరి నా జన్మదిన వేడుకలు ఎప్పుడు ప్రతి సంవత్సరం లాగానే మా పల్లబల్ల యూనియన్ వాళ్ళు అందరూ కలిసి చాలా ఘనంగా చేశారు. ఈ సంవత్సరం మరి ఆవుల పంపిణీ, మధ్య కార్యక్రమం కూడా ఉన్నాయి. మళ్ళీ ఎంతో కాకుండా వేరే వార్డులో కూడా కార్యక్రమాలు పెట్టారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన
మరి ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చిన భస్మాకరరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా మీద అభిమానంతో మరి ఎప్పుడు ఆయన బయటికి ఎక్కువ రారు, అటువంటి వ్యక్తి వచ్చినందుకు నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. అట్లాగే ఈ కార్యక్రమానికి మన్నయ్య సారథి గారు, అట్లాగే మా స్నేహితుడు పట్టణ తెలుగుదేశం అధ్యక్షుడు పాండ్రా సాంబశివరావు గారు, అట్లాగే రాజేష్ గారు, అట్లాగే మన కనకదుర్గంపడి చైర్మన్ గారు, అట్లాగే అందరూ పేరు పేరున సందు పవన్ గారు, అందరూ శ్రీనాథ్ గారు, మరి అందరూ జనసేన సభ నాయకులు అందరూ పెద్దలు అందరూ వచ్చినందుకు పేరు పేరున హృదయపూర్వకంగా అందరికీ నమస్కారం తెలియజేస్తాను. భారత వికాస్ పరిషత్ మరియు మను సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో యోగా శిక్షణ తరగతులు బుధవారం ఉదయం కైకాల మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్ పాల్గొని యోగా శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు నవోదయ శ్రీనివాస్, లీలావతి, కొడాలి సోమసుందర్, ప్రాజెక్ట్ అధ్యక్షుడు స్వామి రామ్మోహన్ రావు, రూప్చంద్ జైన్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆల్రెడీ యోగా గురించి అందరూ చాలా బాగా విపులంగా చెప్పారు. మీకు చాలా రోజులు ఈ కార్యక్రమం అనేది నిర్వహించబోతున్నారు. మేము గత సంవత్సరం కూడా మన రాష్ట్రంలో గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చిన కార్యక్రమంలో భాగంగా చాలా పెద్ద కార్యక్రమం, ఒక నెల పాటు యోగా కార్యక్రమాలు అనేది మనం నిర్వహించడం జరిగింది. వైజాగ్లో అయితే ప్రపంచంలోనే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసిన యోగా కార్యక్రమంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అప్పుడు కూడా గత సంవత్సరం కూడా ఇక్కడ కంటిన్యూగా యోగా కార్యక్రమాలన్నీ జరిగినాయి. ఆ టైంలో మేము కూడా చాలాసార్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. బట్ అవకాశం ఉన్నవాళ్ళు మాకంటే అవకాశం వదలదు. మార్నింగ్ అంతా ఫీల్డ్లో జరుగుతూ ఉండాలి. చాలామందికి ఎవరైతే జాబులు చేస్తున్నారో వాళ్ళకి టైం సెట్ కాకపోవచ్చు. బట్ అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమాలన్నీ సద్వినియోగపరుచుకొని మీకు తెలిసిన వాళ్ళందరికీ, మిగతా వాళ్ళందరికీ కూడా ఎంత ఎక్కువ మంది సద్వినియోగపరచుకోగలిగితే ఈ అసలు తర్వాత అసలు ఏం చేయాలి, ఇది చాలా ముఖ్యమండి. మెకానికల్గా ఆసనాలు వేయద్దు, కష్టంగా ఆసనాలు వేయద్దు, ఇష్టంగా ఆసనాలు వేయద్దు. అదేనండి, మెకానికల్గా అసలు వేయద్దు. ఏదో రోజు అంటే చెప్తే పోతే మా ఆవిడ సంపేస్తుంది ఇంటి దగ్గర, ఎలా మరి క్లాసులు పెట్టారంటే ఎలా మంది చెప్పింది సంపేస్తుంది అందుకు వచ్చేక్కడికి అని చెప్పి అనుకుంటే ఏమంటే మీకోసం మీరు చేయండి. అర్థమైందా? మా నాన్న అలవాటు కాబట్టి వెళ్ళాను, ఏంటో పొద్దున్నే లేదు సంపేస్తారు, స్కూల్ లేకపోతే చెప్పిపోతామంటారు పిల్లలు అనుకోమండి. అర్థమైందా? మీరు ఒక ఉత్సాహవంతమైన లైఫ్లో అడుగు పెడుతున్నారు. ఇక్కడ ఏం చేయాలి? రెండు చేతులు పైకి తీసుకెళ్తే గాలి పీల్చుకోవాలి. ఏం చేయాలి? గాలి చేతులు తీసుకెళ్ళి గాలి ఏం చేయాలి? వదిలేయాలి. అంతే. మనం రెండే సిస్టమ్తో ఒకటి తీసుకోవడం, రెండోది అంతే, ఇంకెంతకనే లేదు. కానీ ఎప్పుడు తీసుకోవాలో తెలియాలి మనకి, ఎప్పుడు వదలాలో తీసుకోవాలి. చేతులు పైకి ఎత్తినప్పుడు, ఛాతీని వికాసపడినప్పుడు, భుజాన్ని పైకి లాగుతున్నప్పుడు, పొట్టగంటని పైకి లాగుతున్నప్పుడు బాగా గాలి పీల్చుకోవాలి. మళ్ళీ కిందకి వదిలేస్తున్నప్పుడు గాలి పూర్తిగా వదిలేయాలి. మీకు బ్రీతింగ్ సిస్టమ్ బాగా మెరుగుపడుతుంది. పిల్లలు వంట చేయాలని చెప్పి ఒకరికొకరు సాక్రిఫై చేస్తాం. పిల్లల కోసం, భార్య కోసం, భర్త కోసం ఒకరికొకరు సాక్రిఫై చేస్తాం. కానీ రోజుకి 1 అవర్, 1 గంట మాత్రం మన స్వార్థం మనం చూసుకోవాలి. ఈ రోజు 1 అవర్ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఆ డే చాలా ప్రశాంతంగా జరుగుతుందండి. మనం ఈ 1 అవర్ మనం 24 అవర్స్ వర్క్ చేసామన్న ఫీలింగ్ కూడా ఉండదు. 48 అవర్స్ చేయొచ్చండి. 1 అవర్ మీరు దీన్ని కష్టపెడితే 48 అవర్స్ చేయొచ్చు. అంత హెల్దీగా ఉంటుందండి. ఫస్ట్ సార్ చెప్పారు చాలా షార్ప్గా పైకి వచ్చానని. ఫస్ట్ నేను యోగా రావడానికి మెయిన్ కారణం ఏంటంటే విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉండేదండి. కూర్చోలేకపోయేదాన్ని, నిల్చోలేకపోయేదాన్ని. పిల్లలు చాలా చిన్నపిల్లలు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు తెలుసుకుంటారండి దాని గురించి. మాన్య వెంకటేశ్వర్లు నాన్సారంల జ్ఞాపకార్థం డైట్ కళాశాల విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు ఆంజనేయులు దంపతుల సహకారంతో గుడవాడ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కళాకారులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షుడు నెరుసు చింతయ్య పాల్గొని కళాకారులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. అనంతరం పేద కళాకారులకు పెన్షన్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాకారుల సంఘం అధ్యక్షులు కొనాలి రాజా, సాహితీవేత్తలు ఆర్వీఎల్ నరసింహారావు, మట్ట రాజా తదితరులు పాల్గొన్నారు. జోహార్ మన్యం వెంకటేశ్వర గారు, జోహార్ మన్యం నాంచారమ్మ గారు.
పట్టణ కళాకారుల సంఘ సభ్యులందరికీ, పెన్షన్ ఇచ్చే దాతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలతో ఈరోజు మన్నెం వెంకటేశ్వర్లు నాంచారమ్మ గారి వర్ధంతి సందర్భంగా మన్నెం వీరగంగ ఆంజనేయులు గారు వీరగంగ ఆంజనేయులు గారు వారి కుమారులు పట్టణ కళాకారుల సంఘాన్ని ఆశీర్వదించి పట్టణ కళాకారుల సంఘానికి మరి ప్రతి సంవత్సరం వారి తల్లిదండ్రుల పేరు మీద ఎంతో ఘనంగా వారి స్వగ్రామమైనటువంటి రెడ్డిపాలెంలో కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. మరి ఈ సంవత్సరం పట్టణ కళాకారుల సంఘ సభ్యులందరికీ కూడా ఆయన మంచి ఖరీదైనటువంటి చీరలు, అలాగే మా కళాకారుల సభ్యులైనటువంటి మగవాళ్ళందరికీ కూడా మరి పంచులు, బట్టలు, ప్యాంట్ షర్ట్లు అన్నీ కూడా ఈ రోజున వారి తల్లిదండ్రుల పేరున ఈ రోజున ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. ఈ పంపిణీ కార్యక్రమానికి మరి ఎంతో మంది కళాభిమానులు, కళాకారులు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో చక్కగా విజయవంతంగా చేస్తున్న మాస్టర్కి మా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, అలాగే కళాకారుల దీవెనలు వారికి ఎప్పుడు కూడా ఉండాలని చెప్పని, వారి మంచి మనసుకి ఇది తార్కాణమని చెప్పని ఎన్నో కార్యక్రమాల్లో ఆయన చేయూతనివ్వటం జరుగుతుంది. కళా సంఘాలకి కానివ్వండి, ఎవరైనా పేదవాళ్ళు అడిగితే మరి దాన ధర్మాలు చేయటంలో కానివ్వండి, ఆయన ఎప్పుడు కూడా ముందంజలో ఉంటారు. ఆయనకి ఇటీవలే మా పట్టణ కళాకారుల సంఘం ఆయన ఇలాంటి కార్యక్రమాలకి మేము మెచ్చి మా కళాకారుల సభ్యులందరూ కూడా ముక్తకంఠంతో ఆంజనేయులు గారికి మంచి సన్మానం చేయాలని చెప్పని సభ్యులందరూ కూడా ఒక తీర్మానం చేస్తే మరి మొన్న 5వ తారీఖున మంచి సన్మాన కార్యక్రమం వారి దంపతులిద్దరికి కూడా మా ఎన్జీ హోంలో ఈరోజు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల ప్రభుత్వంతో పాటు సమాంతరంగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం క్రమం తప్పకుండా నిర్విరామంగా జరుగుతున్నటువంటి గుడివాడలో సంస్థ కళాకారుల సంఘం. ఆ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా గౌరవనీయులు పెద్దలు నేర్చంతయ్య గారు, అధ్యక్షులుగా కొడాల రాజా గారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించడం అభినందనీయం. గుడివాడలో ఉన్నటువంటి అన్ని కళా సంస్థల తరపున వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇలాగే నిరంతరం కార్యక్రమాలు చేసే శక్తి వారికి కలగజేయాలని కోరుకుంటూ, తదుపరి ఈరోజు డైట్ విశ్రాంత ప్రధాన ఆచార్యులుగా పనిచేసి విశ్రాంతి జీవితంలో కూడా అవిశ్రాంతంగా పరోపకారార్థం యుధం శరీరం అని నమ్మి ఆయన తనకున్న దానిలో సగభాగాన్ని పేదలకు, కళాకారులకు, మరి విద్యార్థులకు పంచుతూ తన యొక్క జీవితాన్ని అర్థవంతంగాను మరి నలుగురికి ప్రేరణగా ఉండేటువంటి గుడివాడ పట్టణంలో అద్భుతమైనటువంటి ఉపాధ్యాయులు, మరి బీసీ సంఘంలో పుట్టిన ముద్దు బిడ్డ, రెడ్డిపాలెం నుంచి కుగ్రామం నుంచి వారి తల్లిదండ్రులు మన్నె వెంకటేశ్వర్లు గారు, నాంచారమ్మ దంపతుల మరి పొలం ద్వారా ఆయన మరి చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళి చదువుకోవడం వల్ల ఇలా అందరికీ సహాయం చేయవచ్చని చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి, అభిభాషణ సార్వభౌముడైనటువంటి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఎంఈజీ ఆంజనేయులు మాస్టారు వాళ్ళ నాన్నగారు అమ్మగారి జ్ఞాపకార్థం మన్నెం వెంకటేశ్వర్లు గారు, నాంచారమ్మ గారుల జ్ఞాపకార్థం మా పట్టణ కళాకారుల సంఘంలోని కళాకారులందరికీ నూతన వస్త్రాలు, ఆడవారికి చీరలు, మగవారికి ప్యాంటు షర్ట్లు, పంచెలు తీసుకొచ్చి ఈ విధంగా చేయటం చాలా అభినందనీయమని తెలియజేస్తూ, అలాగే ఒక చిన్న మాట అండి, మా గౌరవ అధ్యక్షులు నెర్చంతయ్య గారు 25 మంది కళాకారులకు ప్రతి నెల మేము పెన్షన్ ఇస్తున్నామంటే కేవలం మా చెంతయ్య గారే. ఎందుకంటే ప్రతి నెలలో కూడా 25 కిలో అవుట్లా సార్, 20 21 వస్తున్నాయి. మిగతా 4000 ఆయన సొంత డబ్బులు వేసుకొని ప్రతి నెల కానీ రాజు ఏమవుతుంది, భగవంతుడు మనకి ఇంకో రూపంలో ఇస్తాడని మంచి మనసుతో చెంతయ్య గారు ప్రతి నెల 2000 3000 మేమంతా 1000 రూపాయలు వేసుకునేది. కోటేశ్వర గారు కానీ ముఖ్యంగా ఏంటంటే తల్లిదండ్రులు బతికుండగానే చూడలేదు ఈ రోజుల్లో.
కానీ అలా అనకూడదు. మనం తల్లిదండ్రులు చూడాలి, కానీ తల్లిదండ్రులు బతికుండగానే మేము చూడలేదు, మాకు టైం లేదంటున్నారు. అటువంటిది ఆయన పోయిన దగ్గర నుంచి ఇప్పుడు కాదు, మన రెడ్డిపాలెంలో కానీ మన వాళ్ళ పేటలో ఉన్న పోరాటం బృందం కానీ వాళ్ళ స్త్రీలకు కానీ అందరికీ ఆయన పేదవాళ్ళుగా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి తీసుకుని చీరల పంపిణీ. ఎందుకంటే వాళ్ళు వెంకటేశ్వర్లు గారు, నాంచారమ్మ గారిని మనం ఈ రోజు జప్తి తెచ్చుకున్నామంటే వాళ్ళ కారణం వాళ్ళు ఎప్పుడో మర్చిపోయి ఉండొచ్చు అందరూ. కానీ ఆయన జప్తి తీసుకొచ్చి ఆయన ఇట్లా మన కళాకారులు చేయాలి మనం అనే ఉద్దేశం ఉండడం. మళ్ళీ ఆయన గొప్ప మనసుకు కళాకారులు ఒక గొప్ప సన్మానం ఆయనకి హృదయపూర్వకంగా చేశారు మన కళాకారుల సంఘం. మామూలుగా నవ్వుతో నా భవిష్యత్తు నేను కూడా చూడాల అంత బాగా జరగడం. ఆయనకు అభిభాషణ సార్వభౌముడు అని బిరుదు కూడా ఇచ్చి కళాకారులు ఆయన్ని సన్మానించడం అనేది గొప్ప విషయం. అటువంటి వాళ్ళని మనం సన్మానిస్తే ఇటువంటి కార్యక్రమాలు చేసే వ్యక్తి ఇప్పుడు క్లియర్ గా చూస్తున్నారు మీరు ఆయన ఎటువంటి వ్యక్తి అనేది. ఆయనకి హృదయపూర్వకంగా తెలుసు. గుడివాడ గౌరవ అధ్యక్షులు చింతయ్య గారు, అధ్యక్షుడు రాజా గారు, ఇక్కడ సమావేశమైనటువంటి పెన్షన్ తీసుకునేటువంటి వారు, ఇంకా మిత్రులు చాలా మంది ఉన్నారు, నరసింహారావు గారు, అందరికీ కూడా దాతలకి తీసుకునే వారికి అందరికీ నమస్కరిస్తూ, మా తల్లిదండ్రులు మా నాన్నదే 47వ వర్ధంతి, మా అమ్మదే 9వ వర్ధంతి. నేను అమ్మగారు నాన్నగారు అన్నం. ఏంటంటే వాళ్ళు అలాగే పెంచారు మమ్మల్ని. వాళ్ళు చదువుకొని ఇచ్చారు, అదే కృతజ్ఞత. చదువుకోకుండా నువ్వు కూడా నా వెనకాల ఒక లొట్టేసుకురారా అంటే శుభ్రంగా లొట్టేసుకుని వెళ్ళి కళ్ళు తీసుకుని ఏదో బాధపడతా ఉండేవాళ్ళు. కానీ అలా కాకుండా ఏం చేశారు ఆయన, నువ్వు చదువుకున్నంతవరకు చదువుకో అని ఆయన పర్మిషన్ ఇవ్వటమే నాకు చాలా గొప్ప. చదువుకునే ఇంతవాడిని, ఇంకా వేరే ఏం లేదు. అందుకని నేను ఇక్కడ సమావేశమైనటువంటి వారందరికీ ఏంటంటే, మీ మనవాళ్ళు అయితే మనవాళ్ళ, పిల్లలైతే పిల్లలకి చదువుకోనివ్వండి. బాగా చదువు గనక చదువుకుంటే వాళ్ళే అభివృద్ధిలోకి వస్తారు. మనం ఏం ఆస్తులు ఇవ్వక్కర్లా. అలా ఇవాళ నేను వాళ్ళ వర్ధంతికి ఏటా ఏదో ఒక చోట హాస్పిటల్లో బ్రెడ్స్ ఇవ్వడం, ఫ్రూట్స్ అవన్నీ, బిస్కెట్స్ అవన్నీ ఇచ్చేవాళ్ళం. అలాగే వృద్ధాశ్రమాల్లో ఇచ్చేవాళ్ళం. ఈసారి చింతయ్య గారిని పర్మిషన్ అడిగా, మన కళాకారులకి కొంచెం వస్త్రదానం అనేది పెట్టుకుందాం అని అంటే సరేనన్నారు. సరే, ఈ మధ్య చేసినటువంటి ఇక సన్మానం అనేది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, ఇంగ్లీష్ లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, తెలుగులో నభూతో నా భవిష్యత్, నభూతో నా భవిష్యత్. ఆ పూల వర్షం ఆ తర్వాత మంత్రాల వర్షం, వాళ్ళు పురోహితులు పెట్టి ఏంటండి, ఇవన్నీ కూడా నాకు ఎన్ని మెసేజ్లు నా స్టూడెంట్స్ దగ్గర నుంచి కానీ, హితుల దగ్గర నుంచి కానీ, ఇదేంటి ఇట్లా జరిగింది ఎప్పుడు లేదు అని చెప్పి వాళ్ళన్నీ చూస్తూ ఉంటారు, నేను పెడుతూ ఉంటా. అలా చక్కగా ఆ కార్యక్రమాన్ని. నందివాడ బండ్లో వెన్నెలపూడి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పరీక్షలో 100% ఉత్తీర్ణత సాధించడంతో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అధ్యాపకులను అభినందించారు. వెన్నపూడి జడ్పీ పాఠశాల హెచ్ఎం మాధవ్ కుమార్ ఉపాధ్యాయులు రాజేంద్రనగర్లోని స్వగృహంలో ఎమ్మెల్యే రామును మంగళవారం ఉదయం కలిసి విద్యార్థులు సాధించిన 100% ఉత్తీర్ణతను వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల విజయానికి గుర్తుగా రూపొందించిన ప్రచార బోర్డును ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, మనబడి పిలుస్తుంది కార్యక్రమంలో 500 మార్కులు దాటిన ప్రభుత్వ స్కూల్ విద్యార్థులను భాగస్వామ్యం చేస్తామని అన్నారు. వారి నుండి మరింత మంది స్ఫూర్తి పొందేలాగా మరియు ప్రభుత్వ పాఠశాల అందిస్తున్న సౌకర్యాలను వివరిస్తూ మరింత మంది చేరేలాగా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర, విశ్రాంతి డివైఈఓ వెంకటేశ్వర, పలువురు ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకెందుకు వచ్చింది, లక్కీకి వచ్చేసింది, మరి కష్టపడి వచ్చింది అంటే మన ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అయింది. అదేంటంటే ఇంకొకటి కొన్ని చోట్ల రెగ్యులర్గా స్కూల్కి రావాలని కూడా పంపించారు. 12 ఫీజులు నేనైతే 3 అవసరం అమరావతి వస్తాను. ఒక్కరోజు కొన్ని స్కూల్స్ ఏంటంటే వాటికి ఏకాశ ఫీజు కట్టారు, వాడి అక్షరం మొక్క అలాంటి ఇది నేనైతే ఇద్దరికి నిర్దాక్షణ ఎందుకంటే స్కూల్కి రాదు. అలా ఆ డెసిషన్స్ తీసుకోవడం ఆ ఇద్దరు ఉన్నారు కూడా అసలు వెళ్ళిన పాస్ ఒక్కరోజు స్కూల్ అదేంటంటే ఫీజు కట్టించుకోవాలి. స్కూల్కి అది వెళ్ళాము.
మ్యాక్సిమం ట్రై చేశాను. వేరే ఇంకోటి అలాగే ఇప్పుడు మిడ్ డే మీల్స్ కూడా పని చేయట్లేదు. వాళ్ళిద్దరు అలా ఇప్పుడు దగ్గర 44 మళ్ళీ 92 వచ్చేసి 92 అలాంటి మన ఎక్స్పీరియన్స్ 100 days యాక్షన్ ప్లాన్ అది పైన అసలు అట్మోస్ట్ ఉన్న 3 days యాక్షన్ ప్లాన్ ఓకే అవ్వదు. ఇంకా కన్సల్ట్ చేయాలి. 100 days యాక్షన్ ప్లాన్ అది ఇచ్చింది కూడా చదవలేదు. ఇంకా కన్సల్ట్ చేసి వాడికి 30 వస్తుంది. 80 వాడికి ఎలా ఉంటుంది, టాపర్స్ కదా 3 batches స్టేట్ చేసి అంటే మనకి నేను ఎంబీఓ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. బెస్ట్ అంటే మండలంలో అన్ని స్కూల్స్ అటెండెన్స్ ఒక రోజు వచ్చాను రెగ్యులర్ గా వచ్చాక ఏం చేయాలి అది లేదు. ఆ ప్రయత్నాలు జరిగినాయి అక్కడ మన సర్పంచ్ గారితో చెప్పి ఏం చేసాం కాదు. ఏంటంటే అలా కాని దాన్ని మాత్రం మందిని ఎక్కువ పెంచుకున్నారు. గుడివాడ మందపాడులో నిరాశ్రుల వసతి గృహంలో లక్ష్మణరావు వర్ధంతి సందర్భంగా లక్ష్మణరావు కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్కే వారియర్స్ ఆధ్వర్యంలో భోజన వసతి కల్పించారు. మరణించిన ఆప్తును స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లక్ష్మణరావు కుటుంబ సభ్యులు అభినందనీయులని బీజేపీ పట్టణాధ్యక్షులు ఆర్కే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కే వారియర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గర్భం లక్ష్మణరావు గారి 5వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి మరి గుడివాడ పట్టణ స్థానిక నైట్ షెల్టర్ ఆశ్రమంలో ఈరోజు ఇక్కడ ఉన్న వృద్ధమాతలందరికీ ఆహారం అందజేసి వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఇది మహత్తరమైన కార్యక్రమం. మరి అన్నదాన పరబ్రహ్మ స్వరూపం అంటారు. మరి చాలా మంది పుట్టినరోజులు కానీ వర్ధంతులు కానీ ఏ కార్యక్రమాలైనా సరే వాళ్ళ బంధుమిత్రులు చేసుకొని మరి ఏదో చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ గర్భం వారి కుటుంబ సభ్యులు మాత్రం వాళ్ళ తాతయ్య గారిని స్మరించుకుంటూ మరి ఆ తాతయ్య గారి ఆత్మకు శాంతి చేకూరని కోరుకుంటూ ఇక్కడ ఉన్న వృద్ధమాతలకి మరి అన్నదానం కార్యక్రమం చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏదేమైనా మరి గర్భం లక్ష్మణరావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఈ ఆలోచన వచ్చిన గర్భం వారి కుటుంబ సభ్యులకి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ. గుడివాడ ఆర్యవేశ్య కళ్యాణ మండపంలో శివజ్యోతి నృత్యాలయం ఆధ్వర్యంలో 4వ వార్షికోత్సవ జాతీయ స్థాయి నృత్య పోటీలు నిర్వహించారు. ఎమ్మెల్యే వెనగండ్ల రాము ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు చేసిన శాస్త్రీయ జానపద నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారుల ప్రతిభను చూసి ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో అభినందించారు. కళలను ప్రోత్సహించి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఎమ్మెల్యే రాము ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, సాయిన రాజేష్, ఆర్గనైజర్ బత్తిన సరిత తదితరులు పాల్గొన్నారు. స్వశక్తికి ప్రతిబింబం, గర్భం లేని సగర్భం నిదర్శనమైన రూపం, రాముడి లాంటి గుణం, కృష్ణుడి లాంటి సంభవం. వెనుగండ్ల రాము గారికి సాదర స్వాగతం పలుకుతూ చెప్పండి. ఎంతో అద్భుతంగా ముందు మోస్ట్ కలర్ఫుల్ గా ఇక్కడ తెలంగాణ అందరికీ శుభాకాంక్షలు. గెలిచిన గెలకపోయినా మీ కళా ప్రదర్శనకు వేదిక దొరకడం అది కూడా నేను చదువుతున్న ఈ ఆదివాసీ తెలంగాణ దానికి నేను కూడా చాలా ఆనందం. కానీ నేను కూడా ఇదే స్కూల్లో ఆ క్లాస్లో చదువుకోవడం జరిగింది. సో మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీరు పిలిచినందుకు నిర్వహించడానికి అందరికీ పిల్లలందరికీ గుడ్ లక్. విన్నైనా భిన్నమైపోయినా రాందని విన్నప్పుడు మీరందరూ మీరు ఎంతో చక్కగా ఉన్నారు. చాలా చక్కగా ఇక్కడ భద్రానికి కూడా వాళ్ళ రోజుల్లో ఇక్కడ ఉండిపోవాల్సి వస్తుందని
మెయిన్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు ఈ నెల 10వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు స్వామివారి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ శాసనసభ్యులు వెనగండ్ల రాముకు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆహ్వానం పలుకుతూ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహించే స్వామివారి జయంతి ఉత్సవాలను ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుర్గడ శ్రీకాంత్ మరియు వడ్లవల్లేరు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానం బట్టుమిల్ రోడ్ గుడివాడలో 10వ తారీఖు నుంచి స్వామివారి జన్మదినోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. మొట్టమొదటి రోజు ఆదివారం నుంచి ప్రారంభం. ఆదివారం, సోమవారం, మంగళవారం స్వామివారి జన్మదినోత్సవం. ఈ సందర్భంగా ఈ 2026 సంవత్సరంలో 3 రోజుల కార్యక్రమంగా జరుపుతున్నాం. మొట్టమొదటి రోజు ఆదివారం నాడు స్వామివారికి గోపూజ, పంచామృత స్నపన కార్యక్రమాలు అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. తదుపరి రోజు 2వ రోజు 11వ తేదీ సోమవారం లక్ష తమలపాకులతో పూజా కార్యక్రమం. అలాగే 12వ తారీఖు మంగళవారం హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి సింధూరార్చన కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే 12వ తారీఖు సాయంత్రం శ్రీ సీతారాముల శాంతి కళ్యాణ కార్యక్రమం జరుగుతుంది. కనుక ప్రతి భక్తులు కూడా ఈ 3 రోజులు హనుమత్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కనుక ప్రతి భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రలు కండి. ఈ స్వామివారి దేవాలయం ఈ 2026 సంవత్సరానికి 272 సంవత్సరాలు పూర్తవుతోంది కనుక ప్రతి భక్తులు స్వామి సేవలో పాల్గొనండి. జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాజేంద్ర నగర్ బైపాస్ రోడ్డు ఇరువైపులా జరుగుతున్న నూతన డ్రైనేజీ నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే వెనగండ్ల రాము అధికారులు సమన్వయంతో పనిచేస్తూ డ్రైనేజీ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే. మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గోకర్కొండ బలరాం పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ నాయకులు, పురా ప్రముఖులు. బలరాం పుట్టినరోజు పురస్కరించుకుని బండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు. వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో ఈ నెల 10 నుండి జరగనున్న హనుమాన్ జయంతి ఉత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాము హనుమాన్ జయంతి ఉత్సవాలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించిన ఎమ్మెల్యే రాము. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమై వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.